నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు రెడ్ టీవీ. సో ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. ఆ యుద్ధానికి సంబంధించిన అప్డేట్ ఇవ్వడానికి అయితే ఆఫ్ఘనిస్తాన్ పైన పాక్ దాడి చేసింది అనే వార్త అయితే ప్రస్తుతం వైరల్ అవుతుంది. అలాగే దీనిలో అనేక మంది మరణించారు అనేది కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సార్? అసలు మరలా ఆ యుద్ధ వాతావరణం నెలకొనడానికి గల కారణాలు ఏంటి? ఎంతమంది మృతి చెందారు అని అనుకోవచ్చు? ప్రపంచం అంతా ఇవాళ యుద్ధాలమయమైపోయింది. ఒక పక్క ఇరాన్ మీద 17 రోజులుగా ఇజ్రాయెల్ అంట అమెరికా దాడి చేస్తున్నాయి. లెబనాన్ మీద దాడి జరుగుతుంది. అటు గాజా మీద దాడి జరుగుతుంది. మరోవైపు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుంది. మరోవైపు సూడాన్‌లో అంతర్యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య కూడా యుద్ధాలు మొదలైనట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు రాత్రి నిన్న జరిగిన ఒక అటాక్ లో అంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసింది. ఆఫ్ఘనిస్తాన్ లో ఒక హాస్పిటల్ మీద పాకిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్ బాంబులు వేసినట్టుగా చెప్తున్నారు. ఈ మిసైల్స్ అటాక్ జరిగిందని చెప్తున్నారు. ఈ అటాక్ లో హాస్పిటల్లో ఉంటున్న 400 మంది చనిపోయారు. దాదాపు 150 మందికి పైన గాయపడ్డారనేది చెప్తున్నారు. సో హాస్పిటల్ ఏంటంటే యాక్చువల్ గా అది డీ అడిక్షన్ సెంటర్ అని చెప్తున్నారు. అంటే మందుకి అడిక్ట్ అయిన వాళ్ళు, లిక్కర్కి అడిక్ట్ అయిన వాళ్ళని అడిక్షన్ నుంచి మాన్పించే దానికోసం హాస్పిటల్లో ప్రధానంగా ఫోకస్ చేశారని చెప్తున్నారు. సో ఈ డీ అడిక్షన్ సెంటర్ లో ఉంటున్న వాళ్ళు ఎక్కువ మంది 400 మంది పైన చనిపోయారని చెప్తున్నారు. అయితే పాకిస్తాన్ మాత్రం మేము సివిలియన్స్ మీద బాంబులు వేయట్లేదు, తీవ్రవాదులు ఉన్న ప్లేసుల్లో మాత్రమే, తీవ్రవాద స్థావరాల మీద మాత్రం మేము అటాక్ చేస్తున్నాం, అట్లాగే టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ల మీద మాత్రమే మేము దాడి చేస్తున్నాం పాకిస్తాన్ అంటుంది. కానీ క్లియర్ గా ఆఫ్ఘనిస్తాన్ నాయకుడు అబ్దుల్లా పిల్జాట్ ఆయన ప్రకటన ఇచ్చాడు. క్లియర్ గా పాకిస్తాన్ దాడి చేసింది హాస్పిటల్ మీద, సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, గ్రామాల్లో ఇళ్ల మీద దాడులు చేసింది, పాఠశాలల మీద, హాస్పిటల్ మీద పాకిస్తాన్ దాడి చేసింది. అట్లాగే గతంలో కూడా చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు కూడా చనిపోయారు పాకిస్తాన్ దాడిలో. అంటే దీని మూలం ఏంటి? అసలు ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి మధ్య యుద్ధం ఎందుకు జరుగుతుంది, కారణం ఏంటి అనుకున్నప్పుడు పాకిస్తాన్ కి ఖైబర్ పఖ్తూన్ఖ్వా అని ఒక ప్రావిన్స్ ఉంటుంది. ఈ ప్రావిన్స్ అంటే మనం రాష్ట్రాలు అంటాం కదా, అలాగా వాళ్ళు ప్రావిన్సెస్ అంటారు. ఈ ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ అనేది ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో ఉంటుంది. ఈ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో ఉన్న ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో తాలిబాన్ సంస్థ పనిచేస్తుంది. ఈ తాలిబాన్ సంస్థ అంటే టీపీటీ, తెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్ అంటారు, టీటీపీ అంటారు దాన్ని. ఈ టీటీపీ అనే ఆర్గనైజేషన్ దాదాపు 35,000 మంది సైనికులు ఉన్నారు దాంట్లో. వాళ్ళు పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఈ ప్రాంత విముక్తి కోసం వాళ్ళు పోరాడుతున్నారు ఎప్పటి నుంచో. వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ లో 2021లో అమెరికా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తాలిబాన్ ప్రభుత్వం వచ్చింది. ఈ తాలిబాన్ ప్రభుత్వం ఇండియాకి దగ్గరైంది. ఇండియా ఒకప్పుడు ఏంటంటే ఐరనీ అంటారు దీన్ని. విచిత్రం ఏంటంటే తాలిబాన్లను క్రియేట్ చేసి పెంచి పోషించిందే పాకిస్తాన్. ఒకప్పుడు అమెరికాతో కలిసి సోవియట్ యూనియన్ వ్యతిరేకంగా ఈ టెర్రరిస్టులను క్రియేట్ చేసిందే పాకిస్తాన్. కానీ ఇప్పుడు అదే తాను క్రియేట్ చేసిన, అంటే తాను పెంచి పోషించిన పాము కాటికి తానే గురైనట్టుగా ఇప్పుడు పాకిస్తాన్ ఆ టెర్రరిస్టుల వల్లనే ఇబ్బందులు పడుతుంది. ఈ టీటీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సూయిసైడ్ స్క్వాడ్స్, మనకు మామూలుగానే ముస్లిం టెర్రరిజం లో ఉండే ప్రధానమైన అంశం ఏంది? సూయిసైడ్ స్క్వాడ్. వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి రెడీ అయిపోయి ఆత్మాహుతి దళాలు అంటారు వాటిని, ఆత్మాహుతి దళాలుగా మారిపోయి వాళ్ళు వెళ్ళి అటాక్ చేస్తారు. దాన్ని అడ్డుకోవడం చాలా కష్టం. ఆ మధ్య కూడా ఇస్లామాబాద్ లో మసీదులో ఒక వ్యక్తి ఆత్మాహుతి దాడి చేసి చాలా మంది చనిపోయినారు. అలాగా ఈ మధ్యకాలంలో ఈ టీటీపీ వాళ్ళు దాడులు చేసి పాకిస్తాన్ లో చాలా మిలిటరీ స్థావరాల మీద, పోలీసు స్టేషన్ల మీద, అట్లాగే సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడులు చేసి చంపేస్తున్నారు. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ఎందుకంటే వీళ్ళు టీటీపీ వాళ్ళు చంపేసి ఆఫ్ఘనిస్తాన్ లో షెల్టర్ తీసుకుంది. ఇక్కడ అటాక్ చేయడం పాకిస్తాన్ లో, వాళ్ళు షెల్టర్ వచ్చి ఆఫ్ఘనిస్తాన్ లో తీసుకుంది. అందుకని పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ఈ ఈ ఆఫ్ఘనిస్తాన్ లో ఉండే ఈ టీటీపీ అంటే తాలిబాన్ల స్థావరాల మీద దాడులు చేయడం, వాళ్ళ ట్రైనింగ్ సెంటర్ల మీద దాడులు చేయడం అనేది ప్రధాన టార్గెట్ పాకిస్తాన్.
అయితే పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ లో ఉండే ఈ తాలిబాన్ ప్రభుత్వం మీద కూడా కోపం ఉంది. ఎందుకంటే వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు. అందుకని మీరు దాన్ని ఆపండి, లేకపోతే మీ మీద మేము యుద్ధం చేస్తామని, బాంబులు వేస్తామని బెదిరిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ఏమంటుందా, అసలు మేమేమి హెల్ప్ చేయట్లేదు, మా ప్రాంతంలో వాళ్ళు ఏమీ లేరు, మీ దేశ సమస్యను మీరు పరిష్కరించకుండా మమ్మల్ని డైవర్ట్ చేస్తున్నారు, మా వైపు చేస్తున్నారు అనేది చెప్తుంది. ఆ, ఇది ప్రధానంగా గొడవ ఉంది. అందుకని పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి ఆ, కేవలం ఈ వీళ్ళ మిలిటెంట్ ఏరియాలోనే కాకుండా ప్రజల మీద కూడా బాంబులు వేస్తుంది. కాబూల్, రాజధాని కాబూల్లో కూడా వెళ్ళి బాంబులు వేయడం అనేది చేస్తుంది. సో ఇది ఒక యుద్ధంగా మారిపోతుందా మళ్ళీ రెండు దేశాల మీద? ఎందుకంటే ఈ బార్డర్ కంట్రీస్ ఎప్పుడు కొట్టుకున్నా అది నెవర్ ఎండింగ్. మనకి పాకిస్తాన్ కాశ్మీర్ ఇష్యూ వీటి ఉండడం వల్ల నెవర్ ఎండింగ్, మన దశాబ్దాలుగా మనం కొట్టుకుంటూనే ఉన్నాం. అలాగా ఇప్పుడు ఇది కూడా నెవర్ ఎండింగ్ వ్యవహారంగా మారిపోయే అవకాశం ఉంది. మరోవైపు చైనా పాకిస్తాన్ కి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే చైనా పాకిస్తాన్ లో ఒక $70 బిలియన్ ఇన్వెస్ట్ చేసింది, ఇంకొక $30 బిలియన్ అప్పిచ్చింది. సో ఒక $100 బిలియన్ చైనా అక్కడ పాకిస్తాన్ లో పెట్టిందన్నమాట. ముఖ్యంగా సిపెక్ అంటారు, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. అంటే చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని ఒక దాదాపు ఒక 150 దేశాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే పోర్టుల డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ చేస్తుంది అనమాట. అంటే సప్లై చైన్ ని చైనా నిర్మించుకుంటూ వెళ్తుందన్నమాట. ఎకనామిక్ కారిడార్స్ ని వీటన్నిటిని నిర్మిస్తుంది. ఇందులో పాకిస్తాన్ ప్రధానంగా ఉంది. సో ఇప్పుడు చైనాకు సంబంధించిన ప్రాజెక్టుల మీద కూడా వీళ్ళు దాడులు చేస్తున్నారు మిలిటెంట్స్. అంటే పాకిస్తాన్ లో ప్రధానంగా రెండు గ్రూపులు మనం చెప్పుకోవచ్చు. ఒకవైపు ఏమో టీటీపీ, మరోవైపు బిఎల్ఏ. బిఎల్ఏ అంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ. అంటే సపరేట్ బలూచిస్తాన్ అనే ఒక దేశం కావాలని వాళ్ళు పోరాడుతున్నారు. ఎందుకంటే బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్ లో అతిపెద్ద ప్రావిన్స్, 42% ఎంతో ఉంటది. అక్కడ పాపులేషన్ మాత్రం చాలా తక్కువ ఉంటారు, 5% పాపులేషన్ ఉంటారు. అయితే బలూచిస్తాన్ నుంచి ఇటు గ్యాస్ కానీ కొన్ని పోర్టులు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఇవన్నీ అక్కడి నుంచి పాకిస్తాన్కి, అంటే అనేక వనరులు పాకిస్తాన్ అక్కడి నుంచి తీసుకుంటది. కానీ రివర్స్ లో పాకిస్తాన్ అక్కడ డెవలప్మెంట్ కి ఏ రకమైన కృషి చేయట్లేదు. మొత్తం పాకిస్తాన్ కి ఉన్న వనరులన్నింటినీ కూడా సింధ్ అండ్ పంజాబ్ ప్రావిన్స్ లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. అందువల్ల వాళ్ళు అక్కడ తిరుగుబాటు చేస్తున్నారు. అక్కడ కూడా 30-40 వేల మంది మిలిటెంట్స్ ఉన్నారు. అక్కడేమో బలూచిస్తాన్ కి ఇండియా హెల్ప్ చేస్తుందని పాకిస్తాన్ ఆరోపిస్తుంది. అంటే పాకిస్తాన్ తన అంతర్గత సమస్యని పరిష్కరించుకోవడంలో ఫెయిల్ అవుతూ ఒక పక్క ఇండియా నిందిస్తుంది, ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్ నిందిస్తుంది. రెండోది ఏంటంటే పాకిస్తాన్ లో ఓవరాల్ గానీ ఎకనామిక్ క్రైసిస్ అనేది ఉంది. ఆల్రెడీ IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇప్పటి వరకు 24 సార్లు బెయిల్అవుట్ ప్యాకేజీని ప్రకటించింది. మనకి యుద్ధం జరుగుతున్నప్పుడు, ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు కూడా ఒక బెయిల్అవుట్ ప్యాకేజీని, దాదాపు $7 బిలియన్ బెయిల్అవుట్ ప్యాకేజ్ ని ప్రకటించి యుద్ధం జరుగుతున్న క్రమంలోనే $4 బిలియన్ పాకిస్తాన్కి రిలీజ్ చేసింది. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ భూభాగాల మీద దాడి చేస్తుంది. ఇప్పుడు ఇది ఒక హాస్పిటల్ మీద దాడి చేయడం, అందులో 400 మంది చనిపోవడం, ఇంకొక 100 మంది వరకు క్రిటికల్ కండిషన్ లో ఉండడం అనేది ప్రపంచాన్ని షాక్ చేస్తున్న వార్త. ఆల్రెడీ ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసి ప్రజల్ని చంపుతుంటే, మరోవైపు పాకిస్తాన్ కూడా అదే పనిచేస్తుంది. ఒకే ఒక సంఘటనలో 400 మందిని పాకిస్తాన్ చంపడం అనేది షాకింగ్ కలిగించే వార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇరాన్ మీద ప్రపంచం అంతా ఫోకస్ అయ్యేసరికి మిగతా వాళ్ళు ఇదే సందర్భం, మన పాత కక్షలు ఇప్పుడే తీర్చుకుందాం అన్న పద్ధతిలో ఇటు చైనా తైవాన్ ఆక్యుపై చేసుకోవడం ట్రై చేయడం, ఇటు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు చేయడం, ఇలాంటి సంఘటనలు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు అది ఫోకస్ కాదు కదా, కాబట్టి వాళ్ళు ఆ పని చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దీని మీద ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది నెక్స్ట్, దాన్ని బట్టి ఇది ఇంకా పెద్ద వారుగా మారిపోతుందా లేదనేది తేలిపోతుంది. రైట్. థ్యాంక్ యూ సార్.